మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న పర్వీన్ రాజ్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాణిక్యవేల్ గారి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని నాన్నగారు బిజినెస్ రంగంలో ఉన్నారు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. పర్వీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, వెంకటేశ్వరరావు గారికి, సీతారామ శాస్త్రి గారికి, నాగినీడు గారికి అండ్ చోటగే నాయుడు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అఫ్ కోర్స్ హీరోయిన్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎక్కువ మాట్లాడను, జస్ట్ వన్ థింగ్, ఇది మా ఫస్ట్ అటెంప్ట్. మా డైరెక్టర్ గారు, డిఓపి, మా ముగ్గురి తపన, మా టీం మొత్తం ఉన్న తపన. సో చాలా కష్టపడి చేసాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అటెంప్ట్. ఇట్స్ లైక్ పరీక్షలు రాసేసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో అందరూ ఆశిస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఫస్ట్ ఫంక్షన్లో మాట్లాడడం అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు ఎలా ఉంటుందో అంతే టెన్షన్ ఉంటుంది. బట్ పర్వీన్ డెఫినెట్లీ జ్ఞాన్ సాగర్ గారు చాలా బాగా తీసుంటారని అండ్ యమునా కిషోర్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్తో సినిమా చాలా బాగా వచ్చిందని మా అందరి నమ్మకము. ఆల్ ది బెస్ట్ విష్ చేస్తూ ఇప్పుడు మాణిక్యవేల్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చిన్న గ్రామం నుంచి వచ్చి వారు చేసేటువంటి బిజినెస్ని చిన్న తరహాగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసేటువంటి స్థాయికి ఎదిగారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ సార్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. నేను యాక్చువల్గా తమిళ్లో చెప్పాలంటే, తమిళ్ కొంచెం చాలామందికి వచ్చి కాబట్టి చెప్తున్నా. ఇలై మறைவு కాయ్ అంటే ఆకు చుట్ట, ఆకు చాటు కాయి అంటారు తెలుగులో. ఆకు వెనక కాయి కనపడకుండా ఉంటాను. నన్ను ఎక్కువ బయటికి తీసుకొచ్చి యమునా కిషోర్ గారు. నేను ఎంత దాక్కున్నా బయటకు తీసుకొస్తున్నాడు. సినిమా రంగు వద్దు నాకంటే తీసుకొచ్చారు. యాడ్ ఫిలిము అతను బస్సు వస్తే మా ఆఫీస్ వచ్చి చాలాసేపు కూర్చుంటారు. నాకు విజిటర్స్ ఎక్కువ ఉంటారు. మీరు యాడ్ ఏజెంట్ కాబట్టి నేను ఆహ్వానం ఇవ్వను, ఆయనకి సరిగా పిలవను లోపలికి. చాలాసేపు వెయిట్ చేస్తాను. వెయిటింగ్ వల్ల బాగా నచ్చారు. చాలాసేపు వెయిట్ చేస్తాడు. పిలిచిన తర్వాత మరీ అణిగి ఇలా మాడుతుంటాడు ఆయన కిషోర్ గారు. అప్పుడు వచ్చేసి స్లైడ్ ఇచ్చేవాళ్ళు, సినిమాకి చిన్న స్లైడ్ ఇచ్చేవాళ్ళు. అలా చేస్తుండగా ఒకసారి యాడ్ తీస్తాం సార్ అన్నాడు. బడ్జెట్ అంతా 5 లక్షలు. సరే అన్న, చిన్న బడ్జెట్ కదా పర్వాలేదు. బాగా నచ్చింది. డైరెక్ట్ అన్నీ ఆయనే. బాగా నచ్చింది నాకు. తర్వాత కృష్ణ గారు చిన్న పిక్చర్స్ చేసాము, బాగుంది. ఈ సంస్కారవంతమైన సోప్స్ని టైటిల్ అయినా ఇచ్చారు. చాలామందికి XXX ఉంటే డౌట్ ఉంది. XXX సోప్స్ అనేది మా ఫ్రెండ్, నేను ఇది హైదరాబాద్ గణేష్ పీడియేషన్స్ ఉన్నారు. వారు వచ్చేసి XXX రమ్ తాగేవాళ్ళు, వారితో పాటు నేను తాగేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన గుర్తుగా పెట్టుకున్నా. నాకు ఇది ఆయన అంటే మహా ఇష్టం, మంచివాడు. అందుకని ఆయన పేరు గుర్తుగా XXX పెట్టుకున్నా. వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎన్నో సాధించేవాళ్ళు. ప్రతి వాళ్ళు మా బాబుని, మా అబ్బాయిని ఆశీర్వదించాలని ఈ పాద నమస్కారం చేసి సెలవుకుంటాను. నమస్కారం. టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సంగీత మాంత్రికుడు, సాహిత్య మాంత్రికులు ఇద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆటలో అయినా ఆడేవారు ఆడించేవారు సహజం. అది భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడిలా కావచ్చు, లేదా దుర్యోధనుడికి శకునిలా కావచ్చు. అక్కడ కృష్ణుడు ధర్మం కోసం మొదలెట్టిన ఆట అయితే, ఇక్కడ ఒక శకుని తన స్వార్థం కోసం మొదలెట్టిన ఆట. ఇది మంచికి వంచనకి మధ్య జరుగుతున్న ఆట.
Michael, long time no see, eh? It's nice to have you back here. సో సమ్మర్ కోసం వేచి ఉందాము, ఎండల కోసం కాదు, థియేటర్లో ప్లేయర్ సినిమా కోసం. అండ్ ఇప్పుడే టీజర్ చూసిన బాలు గారు అలాగే సిరివెన్నెల గారు ఎలా స్పందిస్తారో విందాము. ప్రపంచంలో కష్టమైనది ఏంటంటే సింపుల్గా ఉండడం. అది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ సింపుల్ పీపుల్. ముఖ్యంగా ఆయన మాణిక్యవేల్ అంటే నా ఆయుధం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఆయుధాన్ని తమిళంలో వేల్ అంటారు. మాణిక్యవేల్ అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం. ఆయన ఇంత ఖ్యాతిగాంచిన, ఇంత పరపతి సంపాదించిన, డబ్బు సంపాదించిన, ఆయన మరకలేని మనసున్న మనిషి అని ఆయన చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. ముందు నేను విన్నప్పుడు కూడా XXX సోప్ సంస్కారవంతమైన సోప్ అనగానే సోప్ సంస్కారవంతమైంది ఏమిటి అని ఆలోచించాను. కానీ కారణం ఏంటని అర్థమైంది. ఇలా ఆలోచించడం అనేటటువంటిదే యాడ్ సక్సెస్కు చాలా ముఖ్యమైన కారణం. నిజంగా ఈ లైన్ నాకు చెప్పాడు ఆయన. ఇట్స్ అ కాన్ ఫిల్మ్. మన ఇంగ్లీష్ సినిమాలు చాలా చూస్తుంటాం, కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు అనేటటువంటి అభిప్రాయం. నేను మా టీజర్ చూసినా సరే, కొన్ని యాడ్స్ నాకు చూపించారు ఆయన. అంత అందంగా వచ్చింది సినిమా. పెద్దలందరూ చెప్పినట్టుగా మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి పెద్దలు అంటారు. మేము ఎంత పురాతనమైన వాళ్ళమో ఇప్పుడు అర్థమవుతుందనమాట. మొహంజోదారో హరప్పా లాంటి వాళ్ళు. నువ్వు కాదులేరా, నిన్నంటలేదు నేను. నన్ను పేరుకే బాలసుబ్రహ్మణ్యం, నేను ఎప్పుడో వృద్ధ సుబ్రహ్మణ్యం అయిపోయాను. ఎనివే, జ్ఞానం అన్నారు కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ పేరు కూడా జ్ఞాన సాగర్. అతను ఈ సాగరంలోంచి ఇంకా అద్భుతమైనటువంటి ఐడియాస్ రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. కొత్త వాళ్ళతో తీయడం అనేటటువంటిది ఇప్పుడు చాలా పరిపాటి అయింది, కానీ దాన్ని ప్రమోట్ చేయడం అనేటటువంటిది ఎంత కష్టం పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా ప్రతి ఊర్లో తెరకెక్కాలి. తెరకెక్కిన తర్వాత అందరూ చూసి ఆశీర్వదించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా మంచి మంచివి ముందుకు రావాలి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ యాడ్స్ చూస్తున్నప్పుడు అందులో భాష కొంచెం కృతకంగా ఉండడం, వికృతంగా ఉండడం, ఆకర్షించడానికి కొన్ని కొత్త పోకళ్ళ బదులు వింత పోకళ్ళు పోతుండడం చూసి తెలుగులో మంచి ప్రచార చిత్రాలు, లఘు చిత్రాలు రావా అనుకున్న సమయంలో ఈ డ్రీమ్ మర్చెంట్స్ సంస్థ పేరుతోటి దూసుకొచ్చాడు యమునా కిషోర్. ఒక వ్యాపారాత్మకమైన అభిరుచికి, ఆసక్తికి కళాత్మకమైనటువంటి ఆసక్తి కూడా తోడైతే అది చాలా అద్భుతమైన విజయం సాధిస్తుంది అన్న రహస్యాన్ని అతను తన లఘు చిత్రాల ద్వారా ప్రపంచం అంతటికీ ప్రూవ్ చేశాడు. మకిలిని కడిగేటప్పుడు కూడా ఒక రకమైన విసుగు, కక్ష, ద్వేషం, అసహ్యం లేకుండా దాన్ని కూడా అనురాగంతో, ఇష్టంతో మకిలిని చెరపాలి అన్నంత సంస్కారవంతమైన ఆలోచన అతని మాటల్లో పొందిక, మెత్తదనం అలాగే ఉంటుంది. అతను కళల్ని అమ్ముతున్నాడు, కానీ పీడ కళల్ని కాదు, మంచి కళల్ని, సంస్కారవంతమైన కళల్ని, అందమైన కళల్ని. తను ఈ చిత్రరంగంలోకి అడుగుపెట్టడం ఒక శుభ పరిణామం. అతను ప్రోత్సహిస్తున్నటువంటి మాణిక్యవేల్ గారిని, వారి సంస్థని, వారి వ్యాపార సంస్థల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, యమునా కిషోర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వల్ల తెలుగు సినిమా మరింత విజయాల్ని, మరింత గౌరవాన్ని పొందుతుంది అని ఆశిస్తున్నాను. తన మొదటి చిత్రానికి తాను దర్శకుడు అయ్యుండి తన శిష్యుడి చేత ఆ సినిమా తీయించడం అనే దాంట్లోనే అతని సంస్కారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సినిమా నిశ్చయంగా విజయవంతం అవుతుంది. ఒకరోజు సడన్గా కిషోర్ గారు ఫోన్ చేసి, ఇలా సినిమా తీస్తున్నాము, XXX సోప్ వారి సహకారంతో తీస్తున్నాం, దాంట్లో మీరు నటించాలి, ఆ స్టోరీ లైన్ చెప్తాము అని చెప్తే నేను ఒకటే చెప్పాను ఆయనకి, మీ మీద చాలా నమ్మకం ఉందండి, మీరు ఏదైనా సబ్జెక్ట్ ఎన్నుకున్నారంటే డెఫినెట్గా దాంట్లో బాగుంటేనే చేస్తారనే నమ్మకం నాకు ఉంది, కాబట్టి నేను స్టోరీ ఏనవసరం లేదు, మీరు ఎప్పుడు ఎక్కడ రావాలంటే అక్కడికి వస్తానని చెప్పానండి. ఈ సినిమాలో కథనం చెప్పాలంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని నిరూపించడానికి, అంటే ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఇంకేదో సంపాదించాలని అత్యాశకు పోయి ఆ వ్యక్తి ఎలా ఇదైపోతాడు,
తర్వాత నిస్సహాయ స్థితిలో ఉండే ఒక హీరోకి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నుంచి బయటికి ఎలా పడాలని అతని యొక్క జ్ఞానాన్ని, ఒక మ్యాథమెటిక్స్ అనొచ్చు, ఫిజిక్స్ అనొచ్చు, ఇలాంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సమస్య నుంచి ఎలా బయటకు పడ్డాడనేది ఈ కథనం అండి. ఇప్పుడు ఇందాక టీజర్ చూశారు, చాలా బాగుంది అది. సో ఈ చిత్రం కంప్లీట్ చేసాము. హీరో అన్నట్టు మేము పరీక్షలు రాసాము, దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని ఆశీర్వదించండి. అది కూడా నా బలమైన కోరిక. థ్యాంక్ యూ అండి. Thank you so much, Manikivel sir. I started my career with your XXX soap, and everyone's spoken about. I'm very sorry in the very beginning, like I can't speak Telugu very well, but I can understand it. Like everyone spoke about Kishore sir, about he's done like 350, 400 ads. I was so lucky to work with him for nearly 200, 250 ads doing music for him. And Kishore sir and Jagdish sir, they are brothers for me. They're family. Dream Merchants is actually my second house, you can say. And I wish everyone a great future from this movie onwards. And it's a small request, like from today onwards, when you say your prayers, please keep our entire team in your prayers, so that we also achieve success. And we'll see for the success party. And thank you so much, Saga, for wonderful opportunity, and the cameraman Suresh, Vivek for beautiful cuts, beautiful visuals and everything. Thank you so much, and let's meet for the success party.